వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు. ఆల్రెడీ ఈ రోజు మేము ఒప్పుకుంటూ హుజూరాబాద్ వచ్చాం అండ్ హుషారుగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఎలా ఉన్నారు బావగారులు? ఎలా ఉన్నారు? సౌండ్ తగ్గించారు చూసారా? ఎక్కడికి వెళ్ళినా ఇదేవండి పాపం. వీళ్ళేమో హ్యాపీగా ఉంటారో వాళ్ళు కష్టాలు పడతారు, అంతే కదా. తరతరాలుగా యుగ యుగాలుగా మీ ఆడోళ్ళ చేతిలో మా మగాళ్ళు నలిగిపోల్సిందేగా. సరే చూద్దాం, హుషారుగా ఉన్నారా? మొదలు పెడదామా? టీవీ చూస్తున్న మీరు కూడా రెడీగా ఉన్నారా? అక్కడ రెడీ, ఇక్కడ రెడీ, ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. ఓకే, ఇక మొదలు పెడదాం అసలైన రచ్చ. సిస్టర్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇదేంటండి ఏదో ఒకటి తీసి ఇలా లాగారు? ఫ్యాషన్ ఫ్యాషన్. ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఇది పెద్ద ఫ్యాషను, ఇదేమో చిన్న ఫ్యాషను. అంతే కదా, అంతే కదా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అసలు యాక్చువల్ గా ఆ రోజుల్లో మా సిస్టర్ ని హీరోయిన్ గా చేయని 10-15 మంది డైరెక్టర్లు వెంటపడ్డారు కదా. అంతే. అప్పుడు చేస్తుంటే ఈ పాటికి మీరు ఎక్కడో మదర్ క్యారెక్టర్లు వేస్తూ ఉండేవాళ్ళు కదా. అవును అవును అవునవునంట. అడిగారండి, ఆఫర్ వచ్చింది కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు? ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఈ చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి, మీకేం కావాలన్నా ఇస్తాను. అప్పుడు ఏ హీరో పక్కన హీరోయిన్ గా అవకాశం వచ్చింది? హీరోయిన్ కాదు కానీ వెబ్ సిరీస్ అవి అడిగారు. బావగారు ఏం చేస్తారు? టీచర్ అండి. ఏం పేరు టీచర్ గారి పేరు? శ్రీనివాస్. శ్రీను ముద్దుగా ఏమని పిలుస్తారు? సిగరెట్టా? సీను అంతే. అంతే కాదు, స్కూల్ పిల్లల ముందు కూడా ఏ సీనా ఇట్లా అంటారా? లేదు, సీను అని పిలుస్తా. సరే, ఒక హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది మీకు. డైరెక్టర్ గారు వచ్చి మీకే చాయిస్ ఇచ్చారు, నీ పక్కన ఎవరిని హీరోగా పెడదాం అని. అంటే హీరోస్ కేనా లేకపోతే మూవీస్? మనకి వెబ్ సిరీస్ అయ్యొద్దు, డైరెక్ట్ వెండితేరా. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? ఫస్ట్ మా సార్ కి ఛాన్స్. మీ సార్ లేరు అప్పుడు, ఇంకా పెళ్ళి అవ్వలేదు. చాలు ఈ మాత్రం చాలు. చెల్లరగిపోతారు. ఏంటి ఇప్పుడు మాస్టర్ గారిని తీసుకొచ్చి ఆయన క్లాస్ చెప్పుకుంటుంటే హీరో చేయాలా? ఓకే. మహేష్ బాబు. మహేష్ ఆ పిల్లుని మత్తుంది, స్టైల్ ఉంది. మహేష్ ఒకవేళ మహేష్ బాబు గారికి డేట్లు బిజీగా ఉన్నాయనుకోండి, వేరే ఛాన్స్ ఉందా లేకపోతే ఆయన డేట్లు వచ్చేదాకా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తా, ఎందుకంటే మా సార్ కూడా అంత హైట్ ఉంటారా, అలా ఉంటారు. మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదంటే ఇప్పుడు మీ సార్ సేమ్ టు సేమ్ మహేష్ బాబా? అంతే హైట్, అంతే అలాగే ఉంటారండి. మరి 10th క్లాస్ అమ్మాయిలు ఎవరైనా లవ్ చేస్తే సుందరాకాండ్ లో వెంకటేష్ గారిని అపర్ణ లవ్ చేసినట్టు? లేదు, నన్నే ఎవరు చేసినా గానీ నా తర్వాతనే. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. మీ తర్వాత అయితే చేయొచ్చు, ముందు చేయకూడదు. లేదు, ఆయనకు అలాంటి ఆలోచన ఉండదు. శ్రీను మాస్టర్ గారు ఏమైనా ఆలోచన తిప్పండి కొంచెం అటు ఇటు. పూజ గారు, ఒకవేళ సినిమాలో హీరోయిన్ గా వెళ్తే పూజ అని పెట్టుకుంటారా లేకపోతే పేరు ఏమైనా మార్చుకుంటారా? లేదండి, నా నేమ్ అదే కాబట్టి పేరు మార్చను. ఆల్రెడీ పూజా హెగ్డే, పూజా బేడి అందరూ ఉన్నారు కదా. వాళ్ళకి పూజా హెడ్డే ఉంది కదా, నాది జస్ట్ పూజ. జస్ట్ పూజ అని పెడదాం. జస్ట్ కాదు, పూజ అంతే. పూజ సినిమా పేరు కూజ. బాగుంది కదా, పూజ హీరోయిన్ గా నటించిన నేడే చూడండి కూజ. లేదు, పూజ అంటే దాని నేమ్, అంటే దానికి అర్థం చాలా ఉంది కదండి. అవును, మీరు హీరోయిన్ పూజ, సినిమా పేరు కూజ. వాళ్ళ డైరెక్టర్ ఎవరు ఎట్లా పెడితే అట్లా మనమే ఇద్దాం సజెషన్. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. బాగుంటది కదా. మీ ఇష్టం. ఇక నచ్చలేదు టైటిల్. మీరు ఏం జాబ్ చేయలేదా? లేదండి, నేను ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడా? ఇప్పటికి ప్రిపేర్ అవుతున్నా నేను. స్టడీ స్ట్రాంగ్ ఫౌండేషన్. నాకులాగా 10th పాస్ లేదు, MA BEd చేశాను. అమ్మో. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ కదా. ఓకే, ప్రొడక్షన్ ఎంతమంది? 2. ఏం చదువుతున్నారు? బాబు బీటెక్ చేస్తున్నారు, పాప ఇప్పుడు PG చేస్తుంది. వాళ్ళ కాంపిటీషన్ లో పూజ గారు అట్లుంటది మనతోని. కానీ మీ మెయింటెనెన్స్ చాలా గ్రేట్. అసలు హుజూరాబాద్ లో ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరిలో సూపర్ మెయింటెనెన్స్ పూజ గారిదే. ఓ, థ్యాంక్ యూ బ్రదర్. ఇగో ఇవి 2 ఉన్నాయి చూసారా, పెద్ద ఫ్యాషన్ చిన్న ఫ్యాషన్.
సరే ఇప్పుడు టంగ్ ట్విస్టర్ ఆడదాం. ఓకే, Okay. పక్కింటి పెరటిలో విరివిగా పెరిగింది అరటి తోట, ఎదురింటి షాపులో అరువుగా కొంతెచ్చుకుందాం పద కత్తిపేట. పక్కింటి పెరటిలో విరివిగా పెరిగింది పెరటి తోట. అరటి తోట. సారీ, అరటి తోట. ఆ. ఎదురింటి షాపులో ఎదురింటి షాప్ లో అరువుగా కొంతెచ్చుకుందాం పద కత్తిపేట. కత్తిపీట. రెడీ, యాక్షన్. పక్కింటి పెరటిలో విరివిగా పెరిగింది అరటి తోట, మ్మ్. ఎదురింటి షాపులో అరువుగా తెచ్చుకుంది కత్తిపీట. ఓకే, సూపర్. ఏం పేరు సిస్టర్? సుష్మా. అంటే ఏంటి? అంటే అది మొగుడిని కొంగు కట్టుకునేది అని అర్థమా? కాదు, భర్తను చాలా బాగా అర్థం చేసుకొని ఉండేది. ఏంటి మొక్కలో అంత అర్థం ఉంది మరి లేదేంటి? ఇప్పుడు దాకా ఏం అర్థం చేసుకున్నా? ఎన్ని సంవత్సరాలు అయింది అర్థం మొదలెట్టి? 19. 19. తొందరలోనే 20. ఆ తర్వాత సిల్వర్ జూబ్లీ. అంతేగా, మరి ఏం అర్థమైంది? అంటే ఒకరికొకరం చాలా బాగా అర్థం చేసుకొని ఏం ఇద్దరం అనుకొని అర్థమైంది అంటే మా సిస్టర్ చేసుకుంటాం. చెప్పింది నాకు అర్థమైంది బాగా. మీకు అర్థమైందో లేదో. హస్బెండ్ ని అలా కంట్రోల్లో పెట్టాలి, లేదంటే తేడా వస్తది. అందుకే నేను ఈ 19 సంవత్సరాల నుంచి అలా చెప్పినడే అంటే ఓకే బేబీ, నువ్వు ఎలా అంటే అలా. బావగారి పేరేంటి? రాజేందర్. రాజా. రాజా. వచ్చాడు నా రాజు. ఎక్కడ రాజా ఆయన? ఇక్కడే హుజురాబాద్ రాజా. హుజూరాబాద్ కి రాజా? ఆ. కాదు, మీ ప్రేమ సామ్రాజ్యానికి రాజేమో అనుకున్నాం మేము. అవును చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అవును. లవ్వా? లేదు, అప్పట్లో. అరేంజ్ మ్యారేజ్. ఆ? అరేంజ్ మ్యారేజ్. అరే గుండెల్లో నా గుండెల్లో ఉన్నాడు మా రాజా అని చెప్పాలి. మీ రాజా మీ గుండెల్లోనే ఉన్నాడు కదా. ఉన్నాడు. జాగ్రత్త అమ్మా. ఈ మధ్య రాజాలు పక్కకి వెళ్తున్నారు ఇంకో రాణిల దగ్గరికి. యామి టైమింగ్ రా సచ్చినాడా. సరే సుష్మా గారు, చెప్పండి. ఓ మంత్రం చెప్తా, ఇప్పుడు రాజా గారి మీద వేయాలి మీరు. ఓకే. కుంకో కంకహ కుంకుహ. కుంకో కంకహ కంకహ. కుంకుహ. కుంకో కంకహ కుంకహ. ఎందుకు ఈ మంత్రం? మా హస్బెండ్ నా గ్రిప్ లో ఉంచుకోమన్నారుగా మీరు. ఆయన పాప గ్రిప్ లోనే ఉన్నారు. భార్గవ్ ఏమన్నది? గారు చెప్పారని నేను చేశాను. ఏదో బావాడు చెప్తే వింటావుడు. కాదు సిస్టర్, ఇప్పుడు మీరు హీరోయిన్ గా ఒక సినిమా ఏ డైరెక్టర్ సినిమాలో చేద్దామని? ఒకళ్ళు పూరి జగన్నాథ్ గారు, ఒకళ్ళు రాజమౌళి గారు, ఒకళ్ళు వి వినాయక్ గారు. రాజమౌళి. ఈ హీరోగా ఎవరిని పెడదాం? వెంకటేష్. బాగుంది, చాలా బాగుంది. అవును. రాజమౌళి గారు వెంకటేష్ గారు మా కాంబినేషన్ లో మా హస్బెండ్ అలానే ఉంటారు అందుకోసం. యాజ్ ఇట్ ఈస్ వెంకటేష్. Yes. ఓ అమ్మ, అక్కడ యాజ్ ఇట్ ఈస్ మహేష్ బాబు, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ వెంకటేష్. ఈమె ఏం చెప్పుద్దో తర్వాత. గుండె ఎక్కడుందమ్మా? ఇక్కడుందో ఇక్కడుందో. ఈ అడవిలో నా గుండె అటు ఇటు తిరుగుతుంది. సరే, జాగ్రత్తగా వినండి. మే నెలలో వేసవికాలం వస్తే అందరం తింటాం మామిడి పళ్ళు. హుజూరాబాద్ తోటలో విరివిగా పండే అబ్బో నేరేడు పళ్ళు. మే నెలలో విరివిగా వస్తాయి మామిడి పండ్లు. వేసవికాలం ఏది? మే నెలలో విరివిగా వస్తాయి మామిడి పండ్లు. పోయింది. మే నెలలో వేసవి కాలంలో విరిగా తింటాము మామిడి పండ్లు. హుజురాబాద్ లో విరివిగా వచ్చాయి అల్లే నేరేడు పండ్లు.